నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో గుంటూరు గుంతకల్ మధ్య రెండో రైలు మార్గం మరియు ఈ యొక్క విద్యుదీకరణ పనులు అనేవి జరుగుతున్నాయి. అవి తుది దశకైతే చేరుకున్నాయి. ఇప్పుడు ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఎక్కడ పూర్తయ్యాయి, ఎక్కడ పనులు చేయాల్సి ఉంది అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు డివిజన్లో గుంటూరు గుంతకల్ మధ్య రెండో రైలు మార్గ పనులు అయితే తుది దశకైతే చేరుకున్నాయి. మొత్తం 410 కిలోమీటర్ల మార్గం ఈ డబ్లింగ్ పనులు, విద్యుదీకరణలకు పనులు గత 5 ఏళ్ల క్రితం మొదలయ్యాయి. మొత్తం 3631 కోట్ల రూపాయలతో వీటిని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల కిందట అనుమతులు, టెండర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వ్యయంలో రైల్వే మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్రం సిరిసగం చొప్పున భరించాల్సి అని ఉంటుందని ఒప్పందం అయితే కుదుర్చుకోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు 347 కిలోమీటర్లు పూర్తి అయితే చేయడం అయితే జరిగింది. ఈ మార్గంలో ఇప్పటికే రైళ్ల రాకపోకలకైతే అనుమతించారు. మొత్తం పనులు పూర్తయితే ఈ బెంగళూరు, గోవాతో పాటు రాయలసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రకు రాజధానికి వేగంగా చేరుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మార్గంలో నడిచే రైళ్లకు సుమారు 130 గంట 30 నిమిషాలతో పాటు సమయం అయితే ఆదా అయితే కానుంది. దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అనుసంధానం అయితే పెరగనుంది. కొత్త రైళ్లు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. గోవా ఓడరేవు నుంచి మచిలీపట్నం వరకు వాణిజ్య వ్యాపార కార్యక్రమాలు కూడా ఈ కార్యకలాపాలు కూడా ఎక్కువగా విస్తరిస్తాయని అయితే భావించడం అయితే జరుగుతుంది. ఇక పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ చలమ వద్ద గిద్దలూరు, ఈ చలమ వద్ద సుమారు 340 మీటర్ల మేర స్వరంగం అయితే తవ్వి పనులు చేయాల్సి ఉంటుంది. అంటే కొండకు బొక్క వేసి రంధ్రం వేసి సొరంగం అనేది చేయాల్సి ఉంది. వీటిని ఇప్పటికే ప్రారంభించడం కూడా జరిగింది. ఈ బొగద దగ్గర 1.6 కిలోమీటర్ల సొరంగ పనులు, అంటే 1.5 కిలోమీటర్ పైన ఈ కొండకు సొరంగం అయితే తవ్వనున్నారు, టన్నెల్ని. దీనికోసం అటవీ శాఖ అనుమతి కూడా తీసుకున్నారు. ఈ రెండు పనులు 2026 నాటి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు అయితే ఒక ప్రణాళిక అయితే రూపొందించుకున్నారు, అంచనాలు కూడా వేస్తున్నారు. పనులు పూర్తయినటువంటి ఈ మార్గంలో రైలు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దిగువ మెట్ల నంద్యాల మార్గంలో ఇంకా 40 కిలోమీటర్ల మేర పనులు చేయాలి. ఇందులో దిగువ మెట్ల గాజులపల్లి మధ్య 27 కిలోమీటర్ల వరకు ఈ యొక్క 2 సొరంగాలతో కొంత ఆలస్యం అయితే సాగుతుంది. అందువల్ల ఈ గాజులపల్లి నంద్యాల మార్గం 13 కిలోమీటర్ల పనులు అయితే ప్రారంభించారు. వీటిని ఈ ఏడాది నవంబర్కు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. నంద్యాల పాణ్యం వద్ద 14 కిలోమీటర్ల పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఈ మేరకు ఈ రైల్వే శాఖ ఈ యొక్క డిఆర్ఎం కూడా ఈ రైల్వే పనులను, ఈ యొక్క డబ్లింగ్ పనులను, విద్యుదీకరణ పనులు అయితే చూస్తూ వాటిని పర్యవేక్షిస్తూ తగిన చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. టోటల్గా ఏది ఏమైనా ఈ ఏడాది చివరి నాటికి మరియు 2026 మార్చి, ఏప్రిల్ నాటికి ఈ డబ్లింగ్ పనులు సొరంగాలతో సహా మొత్తం పూర్తి చేసి ఈ రైళ్లను అదనపు వేగంతో పంపించడం, అదనపు ప్రత్యేక రైళ్లను నడపడం, ఈ వ్యాపార సముదాయాలతో కూడినటువంటి ఈ యొక్క రైళ్లను నడపడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఈ డబ్లింగ్ పనులు అనేది చేపడుతున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.